ఆకాశవాణి కర్నూలు కేంద్రం. జేబుల్లేని చొక్కా నాటిక వింటారు. రచన శ్రీ కొసనం సుధాకర్. ఈనాటి ఈ కార్యక్రమంలో జేబుల్లేని చొక్కా నాటిక వింటారు. రచన శ్రీ కొసనం సుధాకర్. ఇందు పాల్గొన్నవారు సత్యవతి, ఇలియాస్, ఎంబిజి తిలక్, ఆనంద్, సుధాకర్. జేబుల్లేని చొక్కా నాటిక. మతి మతి బుద్ధిమతి, త్వరగా రావోయ్. అయ్యో అయ్యో, నిద్ర లేచేశారా? వస్తున్నా, కళ్ళు తెరవకండి. అబ్బా, పొద్దునే ఏమిటో ఈ లిటిగేషన్. అయ్యో, లిటిగేషన్ అనకండి, ఇవాళ మీ పుట్టినరోజు. ఇదిగో దేవుడి ఫోటో తెస్తున్నా. లేచి లేవగానే ఈ పటాన్ని చూసి ఓ దండం పెట్టి మరీ లేవండి. మీరేమో ఆ బెడ్రూమ్ లో ఒక్క దేవుడి ఫోటో కూడా ఉండనీరాయి. సరే, కళ్ళు మూసుకుని ఉన్నాను గాని ఆ తెచ్చేది త్వరగా తీసుకురా. ఊరికే ముక్తాయింపులు వల్లించక. ఇప్పుడు లేవండి. ఇదిగో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో. స్వామి, సృష్టిలో అన్ని జంతుజాలాలు పశుపక్షాదుల్లాగే నేను పుట్టాను. నేను పుట్టినరోజు ఇవాళేనట. నా వల్ల ఎవరికి ఎప్పుడూ కష్టం కలగకుండా ఉండేట్టు కరుణించు స్వామి. శ్రీవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ చిక్కటి కాఫీ కల్పిస్తున్నాను, స్వీకరించండి. కాఫీ బ్రహ్మాండంగా ఉంది. మీకు పుట్టినరోజు కానుకగా నేనోటిస్తున్నాను. ఏమిటో చెప్పుకోండి. నాకు నువ్వు పుట్టినరోజు కానుకిస్తావా? బుద్ధిమతి. సర్లేండి, నేనేం ఇవ్వలేననేగా మీ ఎత్తిపడుపు. అంతేలేండి, ఇవ్వటానికి నేనెవరు? ఇవ్వగలగటానికి అసలు నా దగ్గర ఏముందనేగా మీ ఉద్దేశం? అది కాదు బుద్ధిమతి, నా ఉద్దేశం. ఏమి చెప్పక్కర్లేదులేండి. ఏదో పెళ్ళైన తర్వాత వచ్చిన మీ మొదటి పుట్టినరోజని నేనెంత ఆదుర్తపడ్డానో తెలుసా? మీరే నా ప్రేమను అర్థం చేసుకో. అదిగో బుద్ధిమతి, ప్లీజ్ ప్లీజ్ బుద్ధిమతి, అలా ఏడవ బుద్ధిమతి. నా బుజ్జి బుద్ధిమతివి కదూ, నా అందాల శ్రీమతివి కదూ. ఒక్కసారి నా మాట వినవు. అంతేలేండి, అందితే జుట్టు, అందుకపోతే కాళ్ళు పట్టుకోవడం మీకు అలవాటేగా. అదిగో అదిగో అదిగో, అమ్మయ్యా, దేవి గారు దిగొస్తున్నారు. అది బుద్ధిమతి, ఇప్పుడు చెప్పేసి నీ కానుకేమిటో. కానుకలు నేనేమిచ్చుకోగలనండి? మీరిచ్చే కానుకలు తోకాడిస్తూ తీసుకోవడం తప్పితే ఇవ్వగలిగే స్తోమత, స్వాతంత్ర్యం నాకెక్కడుంది? అబ్బా బుద్ధిమతి, దేనికైనా పట్టు విడుపు ఉండాలి కానీ అప్పుడప్పుడు కవితాత్మకంగాను నటనాత్మకంగాను మాట్లాడాలనుకొని ఫీల్ అయిపోయి నేనేదో మాట్లాడిస్తుంటాను. బుద్ధిమతి, ఇంత మాత్రానికి నువ్వు కోపం తెచ్చుకుంటే ఎలా బుద్ధిమతి? అరే, మీరు మరీ అంత ఇదైపోకండి. అసలే మీ పుట్టినరోజు కూడాను. అది ఓకే, ఇప్పుడు రాజీకి వచ్చేసాం కదా. బుద్ధిమతి, ఇప్పుడు చెప్తావా నీ కానికేమిటో? చెప్పను, చూపిస్తాను. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలా? కళ్ళు మూసుకొని ఎలా చూస్తారు ఎవరైనా బుద్ధిమతి? మళ్ళీ మొదటికి వస్తున్నారు. ఒక్కసారి కళ్ళు మూసుకుని నేను చెప్పగానే కళ్ళు తెరవండి. ఓకే, అలాగే. ఇప్పుడు తెరవండి. ఏమిటిది, చొక్కానా? ఏమిటో ఈ పువ్వులు, లతలు, ఈ డిజైన్లు ఇవన్నీ నాకేనా? అవునండి, మీకే. ఎలా ఉందండి? నేను పుట్టి బుద్ధిని కాక ఎప్పుడైనా ఇటువంటి పూల పూల చొక్కాలు, జిగేలు జిగేలు అనిపించే ప్యాంట్లు వేసుకున్నారా? దేవుడా రక్షించు. ఏమిటండి, షర్ట్ ఎలా ఉందంటే చెప్పకుండా ముయ్యలా మీరే కొనుక్కుంటున్నారు. బాలేదు, నేను వేసుకోనంటే మళ్ళీ సోకొసిని పెట్టేయగలదు. చొక్కాకి ఏమిటో బ్రహ్మాండంగా ఉంది. ఇది వేసుకొని నేను బయటికి వెళ్ళాలే గాని. బయటికి వెళ్ళాలే గాని? రాజు వెడలే రవితేజమలరగా అని నేపథ్య సంగీతం ఆలపించారు అందరూ. అవును గాని బుద్ధిమతి, ఇంతటి అపురూపమైన కళాఖండాన్ని నువ్వెలా సొంతం చేసుకున్నావో. మీరు మరీ పొగిడేస్తున్నారండి. ఆ మధ్య మన ఊరు వెళ్ళినప్పుడు
మీ అమ్మగారు మీ పుట్టినరోజు సంగతి చెప్పారు. మన పెళ్లికి ముందు నేను దాచుకున్న డబ్బుల్లోంచి 500 తీసి మా తమ్ముడికిచ్చి మీ బావగారికి మంచి షర్టు ప్యాంట్లతో తీసుకురమ్మన్నాను. వాడు తెచ్చాడండి ఇవి. మీ బట్టలు తీసుకుని అక్కడే కుట్టించేశాను. ఇవాటి వరకు మీకు చెప్పకపోతే సస్పెన్స్ గా ఉంటుందని. ఐ సీ. అయితే ఇంతకీ మీ తమ్ముడి పని అనమాట ఈ చొక్కా సెలక్షన్. ఒకవేళ నేను తుడుక్కోకపోతే తనే వేసుకుందామని వాడికి పనికొచ్చింది తెచ్చుకున్నాడు అనమాట. వేధవ దారిని పోయి దానే ఇక ఇచ్చేస్తాను, కానీ వాడికి మాత్రం చచ్చిన ఇవ్వను. బుద్ధిమతి, ఈ చొక్కాకి ఏంటో జేబులు పెట్టించలేదు, ఎలా తొడుక్కునేది? మరేం పర్వాలేదండి. గోని సంచు లాంటి 2 జేబులున్న చొక్కాలు చూడలేక చస్తున్నాను. అందుకని ఈ షర్టు జేబులు పెట్టొద్దని టైలర్కి నేనే చెప్పాను. చూడండి, ప్యాంటు టక్ చేసుకుని షర్ట్ వేసుకుంటే మీరు ఎలా ఉంటారో తెలుసా? ఎలా ఉంటాను బుద్ధిమతి? అబ్బా చెప్పలేనండి, నా దిష్టే తగులుతుంది. అసలే సిటీలో బోలెడి సినిమా షూటింగ్లు జరుగుతున్నాయట. ఏ దర్శకుడైనా నిర్మాత అయినా మిమ్మల్ని చూస్తే అమ్మో, ఆ తర్వాత మీరు నాకు దక్కరు. అందుకే శ్రీమతి, ఈ షర్ట్ నేను ఇప్పుడు వేసుకుని వెళితే డేంజరు. మరి నువ్వు ఇంత ప్రేమగా కుట్టించావు కదా, అందుకని చూడు ఎంచక్క ఇంటి దగ్గరే వేసుకుని నీ ఎదురుగానే ఉంటాను. అదేం కుదరదండి, ఇవాళ మీ పుట్టినరోజు. ఈ షర్ట్ వేసుకుని మీరు ఆఫీస్కి వెళ్లాల్సిందే, లేకపోతే నా మీద ఒట్టే. అదిగో అదిగో అదిగో, అలాగే గాని ఇదిగో ప్లీజ్, మళ్ళీ మళ్ళీ ఏడుపు సీన్ మొదలెట్టుకు అర్థంగి. నేను ఈ షర్ట్ వేసుకుని ఆఫీసుకి తప్పకుండా వెళతాను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నది. గ్రీన్ లైట్ ఇప్పుడే పడినట్టుంది, లాగించేస్తే పోదా. రెడ్ లైట్ పడిపోయింది. అమ్మో, ట్రాఫిక్ పోలీసు మంది మార్గంతో ఉన్నారు. ఏం చేద్దాం? దొరికిపోయావురా భగవంతుడా. బాబు, బండి తీసి అదిగో అక్కడ పెట్టు. సార్, ఏదో తప్పైపోయింది సార్. సార్, ఆఫీస్ టైం అయిపోతుంది సార్, వదిలేండి సార్ ప్లీజ్ ప్లీజ్. బండి తీసి అక్కడ పెట్టు బాబు. అలాగే సార్, బండి పెడతాను సార్, కానీ సార్ అది కాదు సార్ నేను చెప్పేది. ఏం బాబు, మంచి దూకుడు మీద బండి లాగిచ్చేస్తున్నావు. సిగ్నల్స్ ఫాలో కానక్కర్లేదా? ఫాలో కావాలి సార్, కరెక్టే, నేను ఫాలో అయ్యాను సార్. కానీ ఈ ట్రాఫిక్ లైట్లు మరి సీరియల్ బల్బు లాగా వెంటనే వెలుగుతూ ఆరిపోతూ ఉన్నాయి సార్. బాబు, నాతో చర్చించకు. సిగ్నల్స్ ఫాలో చేయడంలో ఫెయిల్ అయ్యావు, పైగా లైన్ క్రాస్ చేసావు. పెనాల్టీ 70 రూపాయలు. సార్, అన్యాయం సార్, ఒక్క క్షణం అశ్రద్ధకి పెనాల్టీ 70 రూపాయల. అయినా తప్పు నాది కాదు సార్. ఇంకో 40, మొత్తం 110 రూపాయలు. సార్ సార్, మరి దారుణం సార్. ఇంకో 40, మొత్తం 150 రూపాయలు. సార్, మరి వేలం పాటలాగా పెంచొద్దు సార్. సార్, ఐఎమ్ ఆల్సో ఏ గవర్నమెంట్ సర్వెంట్ సార్, నన్ను ఇబ్బంది పెట్టకండి సార్. సార్, కావాలంటే 5ో 10ో ఇస్తాను కానీ తీసుకోండి సార్, రసీదు అక్కర్లేదు సార్. బాబు, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు బాధ్యత గల ఉద్యోగం అయి ఉండి విధి నిర్వహణలో ఉన్న మరో ఉద్యోగికి లంచం ఇవ్వ చూపుతావా? ఇది పెద్ద నేరం కదా బాబు. ఒక నేరాన్ని తప్పించుకోవడానికి 100 నేరాలు చేయటం అంటే ఇదే. ఇంతకీ నీ నామధేయం? ఎం పూర్ణేందుమౌళి, సీనియర్ అసిస్టెంట్. నీ ఉద్యోగం నాకు అక్కర్లేదు బాబు. పేరేమిటన్నావు? ఎం పూర్ణేందుమౌళి, సీనియర్ అసిస్టెంట్. నీ పేరు పూర్ణేందుమౌళి అంటున్నావు కదా? అవును సార్. అదే నేను అడిగేది, పేరెవరు పెట్టారు అని. సార్, చెప్తాను కానీ మరి నన్ను వదిలేస్తారా? ఈ లింకులు పెట్టక బాబు. నీకో సంగతి తెలుసా? అబ్బే, తెలీదు సార్. ఒక వ్యక్తి పేరు అతని గురించి చెప్పడం కన్నా అతనికి పేరు పెట్టిన వ్యక్తుల సంస్కారాన్ని తెలియజేస్తుందంటారు. ఇంతకీ నీ పేరు ఎవరు పెట్టారు? ఇంకెవరు సార్, మా నాన్న. చంద్రమౌళి అంటే అర్థం ఉంది, బాలేందు మౌళి అంటే అర్థం చేసుకోవచ్చు, ఒట్టి మౌళి అంటే పర్వాలేదు. పూర్ణేందు మౌళి ఏమిటయ్యా? పూర్ణచంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నవాడు ఎవడైనా ఉన్నాడటయ్యా? తెలుసుకుందామని. సార్, ఆ సందర్భం సార్. అయినా ఈ పేర్లు కూడా మనకెందుకు సార్ ఇప్పుడు? ఊరికే పేర్లు తెలుసుకోవడం చదవడం మహా సరదానే నాకు. దేశంలో ఉన్న ఓటర్లందరి పేర్ల లిస్టు నాకు ఇచ్చారనుకో, సెలవు పెట్టి మరీ చదివేస్తాను.
ఒక్కొక్క పేరులో ఒక్కొక్క కథ కనపడుతుందయ్యా నాకు. మనుషుల పేర్ల మీద ఒక మహత్తర గ్రంథాన్ని రాయాలని సంకల్పించి. సార్, నన్ను చిత్రవద చేయకండి సార్. మా నాన్న ఏదో ఊహించి నాకు ఈ పేరు పెట్టుంటాడు. అందుకని నన్ను ఇప్పుడు మీరు ఇలా వాయించడం బాలేదు సార్. జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి బాబు. సరే, నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు, వదిలేస్తాను. నిజంగానా సార్? ఆ. మీరు ఎంత మంచివారు సార్. ఇప్పుడే చూపిస్తాను సార్, దాందే ఉంది. అరే, షర్టు జేబులోనే ఎప్పుడు ఉంచుతాను లైసెన్స్? అయ్యో, అనుకున్నదంతా అయింది. అసలు జేబులు లేని చొక్కా వేసుకున్నప్పుడే అనుకున్నాను ఇంతకు ముందు వేసుకున్న షర్టు జేబులోంచి అన్ని ప్యాంటు జేబుల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని. మర్చిపోయాను. అయ్యో, డబ్బులు కూడా లేవే. ఇప్పుడు ఏమిటి దారి? ఎలాగా? ఏం బాబు కంగారు పడుతున్నావు? లైసెన్స్ లేదా? పోనీ నీ గుర్తింపు కార్డు అయినా చూపించు. అయ్యో సార్, అంతా అయిపోయింది సార్. ఈ జేబులని చొక్కా ఉంది చూశారు, నా ప్రాణం తీసేసింది సార్. కంగారు పడకు బాబు. ఇంతకు ముందు నన్ను ఎంత బుకాయించావు. ఈ పూల పూల చొక్కా మనిషి వాళ్ళకు చూసినప్పుడు అనుకున్నా. ఇక నిన్నెవ్వరూ క్షమించలేరు బాబు. సార్, ఇదిగో నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి ఎలాగోలాగా డబ్బులు తీసుకొస్తాను సార్. ఇదిగో సార్, నా సర్వీస్ సర్టిఫికేట్ కూడా తెస్తాను సార్. పులి ఆవు కథ జరగటానికి ఇది ఆ కాలం కాదయ్యా. బండిని మాకు అప్పగించి బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళి రేపు కోర్టులో అపరాధ రుసుం కట్టి విడిపించుకో. వెళ్ళు బాబు, వెళ్ళు. సార్, నా దగ్గర పైసా లేదు. ఆఫీసా ఇంకా 3 కిలోమీటర్లు ఉంది. బండి లేకుండా ఎలాగ సార్ వెళ్ళేది? నడక నాయనా, నడక. అది ఒంటికి చాలా శ్రేష్టమైంది. వెళ్ళు. తప్పదా సార్? సరే, వెళ్తాను సార్. సార్, నా బండి జాగ్రత్త సార్. అలాగే అలాగే వస్తాను సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ ఆఫ్టర్నూన్. ఏమై పూర్ణేందు మౌళి, ఉదయానికి మధ్యాహ్నానికి తేడా కూడా తెలియటం లేదట నీకు? సార్, అది కాదు సార్. ఐ మీన్ ఇంకా మధ్యాహ్నం కాలేదని. ఏమిటా ఇంకా మధ్యాహ్నం కాలేదా? అది సరే, ఏమిటలా చెమటలు కక్కుతున్నావు? వడదెబ్బ పేషెంట్ లాగా నీరసంగా ఉన్నావు. సార్, అదంతా ఒక పెద్ద కాదు సార్. మీరు పర్మిషన్ ఇస్తే సంతకం చేసేస్తాను సార్. ఎంతసేపు సంతకం మీద నారాటం? రిలాక్స్ మిస్టర్, రిలాక్స్. కొత్తగా కూడా కనపడుతున్నావు. ఈ కొత్త దినమైన ప్రాణం తీసింది. ఈ కొత్త దినమైన పరువు మంట కలిపింది. ఏలే సార్, ఐఎమ్ నార్మల్. ఐఎమ్ జస్ట్ నార్మల్. ఓకే మిస్టర్ మౌలి, నువ్వు లేట్గా ఎందుకు వచ్చావని అడగను. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ప్రతి వాడికి 1,00,000 పనులుంటాయి. మన జీవితాల్లోంచి ఇదొక విడదీయరాని భాగం. అన్ని పనులు చేశాక తీరుకుంటే ఈ పని చేద్దాంలే అన్న భావన మీలో కలగటం దేశద్రోహం, ఆత్మద్రోహం. ఎందుకంటే ఆ విషయం మన తల్లి, మన తండ్రి, మన గురువు, మన దైవం. అంచేత మిస్టర్ మౌలి, బీ పంక్చువల్, బీ పంక్చువల్. నౌ యూ కెన్ సైన్. టేక్ దిస్ రిజిస్టర్. థ్యాంక్ యూ సార్. అరే, పెన్నేది? అబ్బా, ఈ జేబులని చొక్కాలో లేని పెన్ను కోసం నేను ఎక్కడా వెతుక్కునేది. బయటకడి తెచ్చుకుందామా అంటే ఈ మహానుభావుడు నిప్పులు తొక్కిన కోతిలాగా గంతులేస్తాడు. పోనీ ఇన్ని అడిగేస్తే పోలే. సార్. ఎస్ సార్, ఒక్కసారి మీ పెన్ను ఇస్తారా? ఏమయ్యా, నీకెలా కనపడుతున్నాను? బుద్ధుందా లేదా? ఆఫీస్కి వచ్చేటప్పుడు పెన్ను తెచ్చుకోవాలని జ్ఞానం కూడా లేదా? తవ్వే పని వాళ్ళు పలుగు పార లేకుండా పనిలోకి వెళ్తారా? చేపలు పట్టడానికి వల్లోకి వెళ్ళాలి లేకుండా వెళ్తారా? దొరలాగా ఆఫీస్ మొదలైన తర్వాత 2 గంటలకు రావడం, వచ్చి పెన్నుందా, నీ శ్రాద్ధం ఉందా అని నన్ను డిస్టర్బ్ చేయటం. నో, ఐ వాంట్ టాలరేట్ ఇట్. అయినా ఆఫీస్ హెడ్ ని మామూలు బ్లూ ఇంక్ పిల్లలు నా దగ్గర ఎందుకు ఉంటాయ్యా? గోయవే, హాఫ్ డే లీవ్ పెట్టుకో. సార్, అలాగే సార్. దయవుంచండి సార్. బయటకడి తెచ్చుకుందామా అంటే ఈ మహానుభావుడు నిప్పులు తొక్కిన కోతిలాగా గంతులేస్తాడు. పోనీ ఇన్ని అడిగేస్తే పోలే. సార్. ఎస్ సార్, ఒక్కసారి మీ పెన్ను ఇస్తారా? ఏమయ్యా, నీకెలా కనపడుతున్నాను? బుద్ధుందా లేదా? ఆఫీస్కి వచ్చేటప్పుడు పెన్ను తెచ్చుకోవాలని జ్ఞానం కూడా లేదా? తవ్వే పని వాళ్ళు పలుగు పార లేకుండా పనిలోకి వెళ్తారా? చేపలు పట్టడానికి వల్లోకి వెళ్ళాలి లేకుండా వెళ్తారా? దొరలాగా ఆఫీస్ మొదలైన తర్వాత 2 గంటలకు రావడం, వచ్చి పెన్నుందా, నీ శ్రాద్ధం ఉందా అని నన్ను డిస్టర్బ్ చేయటం. నో, ఐ వాంట్ టాలరేట్ ఇట్. అయినా ఆఫీస్ హెడ్ ని మామూలు బ్లూ ఇంక్ పిల్లలు నా దగ్గర ఎందుకు ఉంటాయ్యా? గోయవే, హాఫ్ డే లీవ్ పెట్టుకో. సార్, అలాగే సార్. దయవుంచండి సార్. పుట్టినరోజు నాడే వీడితో తలంటి పోయించుకోవాల్సి వచ్చింది. హాఫ్ డే ఎందుకు, ఫుల్ డే లీవ్ పెట్టేసి వెళ్ళిపోతాను. ఇంటికెళ్ళి ఈ చొక్కా విప్పేస్తే కానీ మనశ్శాంతి లేదు.
ఆటో రోజు నాడే వీడితో తలంటి పోయించుకోవాల్సి వచ్చింది. హాఫ్ డే ఎందుకు, ఫుల్ డే లీవ్ పెట్టేసి వెళ్ళిపోతాను. ఇంటికెళ్ళి ఈ చొక్కా విప్పేస్తే కానీ మనశ్శాంతి లేదు. ఆటో ఆటో చెప్పండి సాబ్, ఎక్కడికి పోవాలి? సుబ్బారావు కాలనీకి వస్తావా? వస్తా సార్, కానీ ₹2 ఎక్స్ట్రా అవుతాయి సార్. ₹2? సరే పద. అది సరే కానీ ఏమిటయ్యా నీ ఆటో ఇలాగా గేదెలా చప్పుడు చేస్తూ వచ్చి ఆగింది? గది గట్లనే ఉంటుంది సాబ్, లేటెస్ట్ మోడల్. అంతేనా? సరే పద. సాబ్, ఏమిటయ్యా బండి ఆపేసావు? గాడి ఖరాబ్ అయింది, ఇక నడవది. సైడ్కు తీసి ఆపుతా, దిగుండ్రి. ఎలాగయ్యా అలా అంటేను? ఎలా అంటే ఏంది సార్, వేరే బండి చూసుకోండి. చంద్ర భగవంతుడా, వచ్చిన దూరానికి డబ్బు ఇమ్మంటాడేమో వీడు. ఇప్పుడు ఏం చేయడం? మీటర్ చార్జ్ అప్పుడు ₹5 అయిపోయింది. దిగుండ్రి సాబ్. తప్పదా? అరే దిగుండ్రి అంటే దిగుండ్రి సాబ్, పైసలు ఇయ్యండ్రి. బాబు చూడు, నీ ఆటో లేటెస్ట్ మోడల్ అన్నావు కదా, మరి ఎలాగోలాగా బాగు చేయించు బాబు. ఇంటికి వెళ్ళాక ఇస్తారు కదా పైసలు. పొద్దుగాల మంచి గిరాకీ దొరికింది, ముందుగాల పైసలు చెప్పండి సాబ్, ఎక్కడికి పోవాలి? సుబ్బారావు కాలనీకి వస్తావా? వస్తా సార్, కానీ ₹2 ఎక్స్ట్రా అవుతాయి సార్. ₹2? సరే పద. అది సరే కానీ ఏమిటయ్యా నీ ఆటో ఇలాగా గేదెలా చప్పుడు చేస్తూ వచ్చి ఆగింది? గది గట్లనే ఉంటుంది సాబ్, లేటెస్ట్ మోడల్. అంతేనా? సరే పద. సాబ్, ఏమిటయ్యా బండి ఆపేసావు? గాడి ఖరాబ్ అయింది, ఇక నడవది. సైడ్కు తీసి ఆపుతా, దిగుండ్రి. ఎలాగయ్యా అలా అంటేను? ఎలా అంటే ఏంది సార్, వేరే బండి చూసుకోండి. చంద్ర భగవంతుడా, వచ్చిన దూరానికి డబ్బు ఇమ్మంటాడేమో వీడు. ఇప్పుడు ఏం చేయడం? మీటర్ చార్జ్ అప్పుడు ₹5 అయిపోయింది. దిగుండ్రి సాబ్. తప్పదా? అరే దిగుండ్రి అంటే దిగుండ్రి సాబ్, పైసలు ఇయ్యండ్రి. బాబు చూడు, నీ ఆటో లేటెస్ట్ మోడల్ అన్నావు కదా, మరి ఎలాగోలాగా బాగు చేయించు బాబు. ఇంటికి వెళ్ళాక ఇస్తారు కదా పైసలు. పొద్దుగాల మంచి గిరాకీ దొరికింది, ముందుగాల పైసలు స్పేర్ పార్ట్ తెచ్చుకోవాలా. ఏంటయ్యా నీ దబాయింపు? మా ఇంటి దగ్గర దింపు, పైసలు ఇస్తారు. అంతేగాని మధ్యలో దింపేసి పైసలు ఇవ్వమంటే ఎలాగయ్యా? ఏమిటి సంగతి? నీ గిరాకీ లేకపోతే నా బండి మంచిగానే ఉండేది, ముందు పైసలు లేవయ్యా, నా దగ్గర పైసలు లేవు. ఏం చేస్తావు చెప్పు? ఏందయ్యా పైసలు ఏమంటే నా మీదే రుబాబు చేస్తావు? చొక్కా వదలు. ముందు పైసలు ముందు నా చొక్కా వదులు. నా చొక్కా వదులుతావా లేదా? పైసలు ఇస్తావా లేదా? వదలైన ముందు చొక్కా వదలు. ఏంటి అనుకుంటున్నా నేను? పైసలు అరే నువ్వేనటా పూర్ణేంద్రమౌళి? ఇంతకు ముందు నేనే సార్. చూడండి సార్, సుబ్బారావు కాలనీకి వస్తానని ఒప్పుకొని తీరా ఇక్కడికి వచ్చాక ఆటో చెడిపోయిందని రానంటున్నాడు. పైగా డబ్బులు ఇమ్మని చొక్కా పట్టుకుంటున్నాడు సార్. ఏమయ్యా? చూడండి సాబ్, ఈ గిరాకీ దిక్కెళ్ళి నా బండి ఖరాబ్ అయిపోయింది, పైసలు ఇయ్యి స్పేర్ పార్ట్ తెచ్చుకోవాలంటే పైసలు ఏనంటాడు. అదిగో మళ్ళీ ఆ మాట అనదు. ఇప్పుడు నా దగ్గర లేవు, ఇంటి దగ్గర దింపు, ఇస్తాను అంటున్నాను. ఆపండి. చూడు పూర్ణేంద్ర చంద్రమౌళి, పాపం ఆటో తోలుకుని పొట్ట పోసుకుంటాడు. ఈయంతో గొడవ ఎందుకయ్యా? ఇచ్చాయి. ఇస్తాను సార్, కానీ నా దగ్గర ఇప్పుడు లేవు. ఇంటికి పదా ఇస్తాను ఉంటున్నాను. ఇంతకు ముందు నా దగ్గర కోతలు కోసావు కదా పూర్ణేంద్రమౌళి, ఆఫీస్కి వెళ్ళి తెస్తానన్నావు కదా. అన్నాను సార్, అన్నట్టు వెళ్ళాను. మీరు చేసిన నిర్వాహకానికి లేట్ అయి మా ఆఫీసర్ చేత చీవాట్లు కూడా తిన్నాను. పుట్టినరోజు నాడు ఎవరి దగ్గర ముష్టెత్తుకోవడం ఇష్టం లేక ఈ ఆటోలో ఇలా ఎక్కాను. ఇది ఇట్లా తగలడింది. ఇదంతా జేబులు లేని చొక్కా వల్ల జరిగింది సార్. పాపం, ఈ చొక్కా వల్ల ఇన్ని బాధలు పడ్డావు కదా. అవును సార్. ఒక ప్లాన్ చెప్పరా? ఈ చొక్కా తీసి ఆటో అబ్బాయికి ఇచ్చేయి. ఎలా ఉంది మన ఐడియా? ఐడియా బాగానే ఉంది సార్, కానీ చొక్కా లేకుండా ఇంటికి ఎలా సార్ వెళ్ళేది? ఆ చొక్కా ముందు అతనికి ఇచ్చేసేయి, చెప్తాను. ఆ గలీజ్ చొక్కా నాకొద్దు సాబ్, పైగా జోబు కూడా లేదు. ఇదిగో చూడు పూర్ణేంద్ర చంద్రమౌళి, పోనీ ఏదో సాయం చేద్దామంటే నాకు మళ్ళీ ఇంకో అప్లికేషను. ఇదిగో ఆటో అబ్బాయి, నువ్వు షర్ట్ వేసుకుని పైన నీ యూనిఫామ్ ఎలాగో వేసుకుంటావు కదా,
అడ్జస్ట్ అయిపో. ఓ వెళ్ళు. సరే సార్ అంగి ఇచ్చేయమను, నేనే ఏదో గోల్మాల్ చేసుకుంటా. ఆ చొక్కా ఇచ్చే పోండి మౌళి. ఆ? ఎలాగో ఇవాళ నీ పుట్టినరోజు అంటున్నావు కాబట్టి చొక్కా ఇచ్చేసి పుట్టినరోజు డ్రెస్ లో నడుచుకుంటూ వెళ్ళిపో. అయ్యో సార్, అన్యాయం సార్. ఏం మాట సార్ అది? తీయవయ్యా. ఆ బటన్ ఇప్పేసేయ్, ఏయ్, ఇచ్చేసేవయ్యా. చొక్కా తీయి. ఇచ్చేసేయ్. ఇచ్చేవయ్యా. చొక్కా ఇచ్చేయి. నాకు అంత చాలా పడిపోయా బాబు. అయ్యో అయ్యో ఇప్పేసేయ్. అయ్యో నా చొక్కా. జేబుల్లేని చొక్కా నాటిక విన్నారు. రచన శ్రీ కొసనం సుధాకర్. ఇందు పాల్గొన్నవారు సత్యవతి, ఇలియాస్, ఎంబీజీ తిలక్, ఆనంద్, సుధాకర్. ఇంతవరకు మీరు జేబుల్లేని చొక్కా నాటిక విన్నారు. రచన శ్రీ కొసనం సుధాకర్.